సార్ వైఎన్సీ టాప్ 10కి రోజు ఈ కంటెంట్ అనుకుంటున్నాను. ఒకసారి చూడండి ఎలా ఉంటుంది. మ్మ్. ఈ కంటెంట్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఎమెచ్యూరిష్గా ఉన్నాయమ్మా. అమర్చిరిష్గా ఉన్నాయా? అయితే ఏం చేద్దామంటారు ఇవాళ? సరే, ఎలాగో ఎమెచ్యూరిష్ అని వచ్చింది కాబట్టి దీని చుట్టూనే ఒక కాంట్రవర్సీ అయితే తిరుగుతుంది. ఇవాళ టాపిక్ అది చేద్దాం. నమస్కారం, వెల్కమ్ టు వైఎన్సీ టాప్ 10. రీసెంట్గా కొరియన్ కనకరాజు మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ కొట్టడంతో పాటు దాని చుట్టూ కొంత కాంట్రవర్సీ కూడా రన్ అవుతుంది. ఆ కాంట్రవర్సీ గల కారణాలు ఏంటో మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఫిలిం అనలిస్ట్ సూర్య అకొండి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కాంట్రవర్సీ గల కారణాలు ఏంటో తెలుసుకునే ముందు ఇమెచ్యూరిష్, అమెచ్యూరిష్ ఈ రెండు పదాలకి గల డిఫరెన్స్ ఏంటి సార్? బాగుందమ్మా. యాక్చువల్గా కాంట్రవర్సీ కన్నా ముందు మీరు అడిగినటువంటి క్వశ్చన్కి అయితే సమాధానం చెప్పాలి. చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయము అంటే ఇమ్మెచ్యూర్ అంటే మెచ్యూరిటీ లేకపోవడము, అంటే వాళ్ళకి ఏంటంటే అవగాహన లేకపోవడము. అంటే చిన్నపిల్లలు చూడండి, అన్నిటి మీద వాళ్ళకి అవగాహన ఉండదు. సో పరిపక్వత లేనటువంటిది, అవగాహన లేనటువంటి వాటిని ఇమ్మెచ్యూర్ అంటారు. అమెచ్యూర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫోటోగ్రఫీ అవ్వచ్చు, లేకపోతే కొంతమందికి నాటకాలు అవ్వచ్చు, లేకపోతే సినిమాల్లో యాక్ట్ చేయడం అవ్వచ్చు. వాళ్ళు ప్రొఫెషనల్గా టోటల్గా దానికి అంకితమై ఉండరు. కాకపోతే వాళ్ళలో ప్రతిభ ఉంటుంది, టాలెంటెడ్. కాకపోతే వాళ్ళు ఏదో వర్క్ చేస్తూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను బ్యాంక్ జాబ్ చేస్తూ ఉండొచ్చు, అతను ఫోటోగ్రఫీ ఇష్టం అవ్వచ్చు. సో అతను ఫోటోగ్రఫీ కూడా చేస్తుంటాడు. సో కాకపోతే అది అతనికి ప్రొఫెషన్ కాదు. సో అతను ఎమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ అంటారు, ఎమెచ్యూర్ ఆర్టిస్ట్. అంటే అతను ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూనే ఆర్టిస్ట్గా కూడా చేస్తూ ఉంటాడు. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. సో ఆ ప్యాషన్ తోటి వర్క్ చేసేటటువంటి వాళ్ళని ఎమెచ్యూర్ అంటారు. సో ఎమెచ్యూర్ వేరు, ఇమ్మెచ్యూర్ వేరు. సో అసలు ఈ యొక్క రెండింటికి దగ్గరగా ఉండడం వల్ల పదాలు కొంత కన్ఫ్యూజ్ అయ్యి ఆ పదాలు అయితే వాడడం అయితే జరిగింది. బట్ ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ అయితే ఇది. కేవలం ఈ సినిమా చుట్టూరానే ఈ కాంట్రవర్సీ జరగడం గల కారణాలు ఏంటి సార్? సో ఈ కాంట్రవర్సీ గల కారణాలు ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ గారు యుగపురుషుడు అనేటటువంటి ఒక సినిమాలో చంద్రమోహన్ ఈయన కలిపి ఫైట్ చేసేటువంటి దాంట్లో చంద్రమోహన్ కొట్టినటువంటి ఆ షాట్ని చూసి చాలా ఎమెచ్యూరిష్గా ఉంది అంటారు. సో అంటే ఈ సినిమా రిలీజ్కి ముందే ఇది ట్రోల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఎవరైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, అంటే రాజకీయపరమైనటువంటి వాటిల్లో కూడా పవర్ స్టార్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక రాజకీయ కోణం కూడా తీసుకుంది. దానివల్ల వాళ్ళు ఏమంటున్నారంటే ముందు కావాలని ట్రోల్ చేసి తర్వాత దీన్నే మళ్ళీ సినిమాలో పెట్టి ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ పరువు, ఎన్టీఆర్ గారు పరువు తీశారు అనేటటువంటి దాని చుట్టూరా ఈ కాంట్రవర్సీ అయితే మొదలైంది. అంతేకాకుండా దాంట్లో ఒక ఫైట్లో ఎవరైతే కమెడియన్ యాక్టర్ సత్య ఉన్నారో, సత్య కూడా మీ షాట్ చాలా ఎమెచ్యూరిష్గా ఉంది అని చెప్పేసి ఆ డైలాగ్ అయితే అనడం అయితే జరిగింది. సో అక్కడి నుంచి ఇది ఒక కాంట్రవర్షియల్ టర్న్ అయితే తీసుకుంది. కావాలని అంటే వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి, సినిమా హిట్ చేయడానికి సీనియర్ ఎన్టీఆర్ గారి యొక్క పేరుని వాడుకుని ఆయన్ని ట్రోల్ చేసి సో ఇలా చేస్తున్నారు అనేటటువంటిది యాక్చువల్గా అయితే కాంట్రవర్సీ అయితే రన్ అయింది. కాకపోతే ఎవరైతే ఈ ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రోలింగ్ వేరు, ఇమిటేషన్ వేరు. నేను అనుకోవడం ఏంటంటే సత్య చాలా వరకు అతను ట్రోల్ చేయలేదు, ఇమిటేట్ చేశాడు. అంటే మనం కొన్ని పర్సనాలిటీస్, అది కేవలం ఎన్టీఆర్ గారనే కాదు, చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తారు, ఏఎన్ఆర్ గారిని ఇమిటేట్ చేస్తారు, చాలామంది మిమిక్రీ కూడా చేస్తారు, నాగార్జున చేస్తారు, వెంకటేష్ని చేస్తుంటారు. బట్ ఇమిటేషన్ వేరు. అంటే ఒక ఫేమస్ పర్సనాలిటీని చాలామంది ఇమిటేట్ చేస్తారు. మోడీ గారిని ఇమిటేట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేస్తారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు. ఎందుకంటే వాళ్ళు ఫేమస్ కాబట్టి. మిమ్మల్ని ఎవరు ఇమిటేట్ చేయట్లేదు అంటే కనుక అంటే మీలో ఏ ప్రత్యేకత లేదు అని అనుకోవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన కూడా చాలామంది ఇమిటేట్ చేస్తుంటారు. సో ట్రోలింగ్ వేరు, ఇమిటేషన్ వేరు. కమెడియన్ సత్య ఇది కావాలని ఇంటెన్షనల్గా చేశారనుకుంటున్నారా? కరెక్ట్. అంటే ఉద్దేశపూర్వకంగా చేశారా అంటే నాకు తెలిసి ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్ని చేశారనేటటువంటిది మన అనలేదు. ఎందుకంటే ఈ సినిమా ఏదైతే ఉందో అది నాగేంద్ర బాబు గారు వాళ్ళ అబ్బాయి వరుణ్ తేజ్ సినిమా అవ్వడము. సో దాంట్లో ఎన్టీఆర్ గారిది ఇమిటేట్ చేయడం వల్ల ఇలా అనుకుంటున్నారు. కానీ అంత ముందు చూసుకుంటే మత్తు వదలరా అనేటువంటి సినిమా వచ్చింది పార్ట్ 1. మరి అది రాజమౌళి గారి ఫ్యామిలీ, దానికి సంబంధించినటువంటి హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ దానికి పనిచేశారు. అందులో కూడా పార్ట్ 1లో సూపర్ మ్యాన్ సినిమాలో ఉన్నటువంటి డ్రెస్ వేసుకుని ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేశాడు. సో పార్ట్ 2కి వచ్చేటప్పటికి లంకేశ్వరుడు సినిమాలోని 16 ఏళ్ల వయసు అనేటటువంటి దాన్ని ఇమిటేట్ చేశాడు. అప్పుడు ఎక్కడ కూడా మెగాస్టార్ అభిమానులు ఎవరు కూడా తప్పుగా తీసుకోలేదు, దాన్ని సరదాగానే తీసుకున్నారు. ఆ కామెడీని వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు. సో సత్య ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి ఈ ఇమిటేషన్ అయితే చేస్తున్నాడు అతను. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి ఒక వేడి వాతావరణము రాష్ట్రంలో ఉండడము,
అది కాకుండా ఈ యొక్క వచ్చినటువంటిది ఏదైతే ఉందో సినిమా ఇది మెగా ఫ్యామిలీ నుంచి రావడం అనేటటువంటిది కారణం అవడం వల్ల దీన్ని ఒక అవకాశం కింద కొంతమంది అవకాశవాదులు తీసుకుని దీని చుట్టూరా ఒక కాంట్రవర్సీ అయితే అల్లడం అయితే జరిగింది తప్ప బట్ ఏ నటుడు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అది కూడా తన నటనలో ఉండి ఇండస్ట్రీలో ఉండి ఒక ఇండస్ట్రీకే ఒక లెజెండ్ పర్సనాలిటీని అలాగే ట్రోల్ చేసి డబ్బులు సంపాదించుకోవాలను లేకపోతే వాళ్ళ స్థాయిని తగ్గించి చేయాలనేటువంటి ఉద్దేశం 100% ఖచ్చితంగా అతనికైతే లేదు, ఉండదు కూడా. ఇందులో ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇప్పుడు ఇమిటేషన్ అనేటటువంటి దానికి వస్తే చాలామంది ఎన్టీఆర్ అవ్వచ్చు, చిరంజీవి అవ్వచ్చు, మన ఏఎన్ఆర్ గారు అవ్వచ్చు, చాలామందిని ఇమిటేట్ చేయడమే కాదు రికార్డింగ్ డ్యాన్సులు అవ్వచ్చు, లేకపోతే కొన్ని స్టేజీల మీద జాతరలో కానీ అక్కడ కానీ వాళ్ళు డూప్లికేట్ యాక్ట్ చేస్తూ ఇప్పటికీ వాళ్ళ యొక్క కుటుంబాలను నడపడానికి దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు చాలామంది ఉన్నాయి. అంతేకాకుండా మిమిక్రీ ఆర్టిస్టులు చాలామంది, ఎంతోమంది మిమిక్రీ ఆర్టిస్టులు వాళ్ళని ఇమిటేట్ చేస్తూ కూడా ఈరోజు చాలామంది వీటిల్లోకి వచ్చారు, సినిమాల్లోకి వచ్చారు. శివాజీ అనేటువంటి సినిమా తీసుకుంటే కనుక మన రజనీకాంత్ గారు కూడా చిరంజీవిని, ఎన్టీఆర్ గారిని, కృష్ణ గారిని వీళ్ళందరినీ కూడా ఇమిటేట్ చేశారు. ఆయన అంటే ఒక లెజెండరీ యాక్టర్ అయినటువంటి రజనీకాంత్ కూడా ఇమిటేట్ చేశారు. చాలా సినిమాల్లో చాలామంది ఇమిటేట్ చేస్తుంటారు వాళ్ళకి సంబంధించిన ఫేవరెట్ హీరోస్ని. సో అలా తీసుకుంటే కనుక నిజంగా మరి ఇవన్నీ కూడా అలాగనే అనుకోవాలి. కాకపోతే ఇమిటేషన్ వేరు, ట్రోలింగ్ వేరు, ఈ రెండింటికి చాలా మేజర్ డిఫరెన్స్ ఉంది. బట్ కొరియన్ కనకరాజు చుట్టూరా జరుగుతున్నటువంటి మాత్రం ఎవరో వాంటెడ్గా ఏదో ఒక బురద జల్లాలి, రాయేయాలి కాబట్టి ఆ ఒక అమెచ్యూరిష్ అనేటటువంటి పదాన్ని తీసుకుని ఇంత విధ్వంసం అయితే సృష్టించారు, ఇంత కాంట్రవర్సీ తీసుకొచ్చారు. కాబట్టి ఇది తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇమ్మెచ్యూరిష్ బిహేవియర్ ఇది. సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టడం అయితే జరిగింది, కానీ కాంట్రవర్సీ మాత్రం ఆగట్లేదు. ఇది ఇవాల్టి టాపిక్. మరొక అంశంతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఐశ్వర్య సైనింగ్ ఆఫ్.